ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎవరెన్ని చెప్పినా నా దృష్టిలో రిలేషన్షిప్ కానీ ఒక పెళ్ళి కానీ మనీ చుట్టే తిరుగుతుంది అనేది నేను మోస్ట్లీ నమ్ముతాను. మేబీ లవ్లో కాకపోవచ్చు, బట్ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లేకపోతే ఏదైనా చూసుకోవాలంటే మన స్థాయికి తగ్గట్టు చూసుకుందాం. లేకపోతే నిజంగా ఒక అమ్మాయి ప్రేమిస్తున్నా లేకపోతే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నా నా డబ్బు కోసమో నా ఆస్తి కోసమో ప్రేమిస్తున్నారు అని చెప్పేసి నిజమైన ప్రేమని కాదనుకొని చేతులారా వదిలేసుకున్న వాళ్ళని నేను బొచ్చెడు మందిని చూశాను. సో రిలేషన్‌షిప్ అన్నీ మనీ చుట్టే తిరుగుతాయి అనేది నా పాయింట్. అది నిజమా? కాదా? అనే విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్‌షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్‌లో రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ ఉషశ్రీ గారున్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. నన్నడిగితే 100కి 100% మోస్ట్లీ అన్ని రిలేషన్‌షిప్స్ డబ్బులు చుట్టే తిరుగుతాయి. నువ్వెక్కువ సంపాదిస్తున్నావు, నేనెక్కువ సంపాదిస్తున్నా, నువ్వు సంపాదించి ఎవరికిస్తున్నావు, నేనెవరికివ్వాలి? లేకపోతే అసలు ప్రేమ దగ్గరైతే అమ్మో! నా డబ్బుల కోసమే ప్రేమిస్తుందేమో, నా దగ్గర డబ్బులు లేకపోతే ప్రేమించదేమో, నాకు ఆస్తుందిగా నేను కూడా ఆస్తున్నోళ్ళనే చూసుకుంటా, ఈ అమ్మాయిని వదిలేద్దాం. ఇలాంటివే జరుగుతూ ఉంటాయని నా క్వెషన్. అంటే మనీ చుట్టే తిరుగుతాయని. అది నిజమా? కాదంటారా? తప్పే ఉంది అందులో. తప్పేముందా? మరి ముందు ఆలోచించొచ్చు గదా! ప్రేమించేసే ఆ గ్యాప్‌లో ప్రేమ వద్దనుకున్నప్పుడు ముందే నువ్వు కట్ చేసుకోవాలి. అవసరం లేదమ్మా నాకు సెట్ అవ్వదని. ప్రేమించిన తర్వాత నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఆస్తుంది, నా ఆస్తి కోసమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు డౌట్ ఉంది అంటే మరెందుకు ప్రేమించాలప్పుడు? మనసుకి, మైండ్‌కి తేడా ఉంది కదా వైషు. అదే అండ్ ఆ కదా! రెండిట్ల కన్నా ప్రాక్టికల్ రియాలిటీ సొసైటీ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. అవునా? హ్మ్. మనసుకి డబ్బు విలువ తెలీదు. హ్మ్. మానసిక స్థితి దాని యొక్క ఇంటెన్సిటీ మాత్రమే తెలుస్తది. ఓకే. అప్పుడు ప్రేమ పుడుతుంది. హ్మ్. ప్రేమ కలుగుతుంది. కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మైండ్ ఎంటర్ అయ్యి ఇది కాదు అన్నప్పుడు పుట్టిన ప్రేమ పడిపోతుంది. యాహ్! రియాలిటీ హిట్ అవుతది. హ్మ్. సో, మైండ్ రిలైజ్ అయినప్పుడు, రియాలిటీ హిట్ అయినప్పుడు సొసైటికల్ వాల్యూస్, స్టాండర్డ్స్ ఒస్తాయి. ఓకే. ఓకే. సొసైటీ వాల్యూస్, స్టాండర్డ్స్ విత్ మైండ్ కలిపి హ్మ్. ఒక్క మనసుతో పోట్లాడాలి. ఎవరు గెలుస్తారు? మైండ్. అంతకన్నా బాగా డబ్బులున్నప్పుడు సొసైటీ. యాహ్! ఆబ్వియస్‌లీ. ఓకే. సో, మళ్ళీ ఇదివరకు డబ్బు ఇంపార్టెంట్ ఆ రిలేషన్‌షిప్‌లో. డబ్బుకంత విలువ ఇవ్వాలా? ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రేమ కలగాలన్నా, కలిగిన ప్రేమ కంటిన్యూ అవ్వాలన్నా, కంటిన్యూ అయ్యి పెళ్లి దాకా మారాలన్నా, హ్మ్. మనీ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటావా? హుహు. హ్మ్. అదే కదా! యాహ్! నువ్వేమనుకుంటున్నావు? మనీ మీదే డిపెండ్ అయ్యి అన్నీ జరుగుతాయా అంటే నో. ప్రేమకి, మనీకి అసలు సంబంధమే లేదని నా అభిప్రాయం. ఇన్ రియాలిటీ యెస్. యాహ్! బట్ బతకాలంటే? బతకడానికి మనీ గావాలి. నువ్వు సంపాదిస్తున్నావు, తను గూడా సంపాదించాల్సిందే. లేకపోతే నేను సంపాదించినంత తను సంపాదించాల్సిందే అనుకోకుండా, ఆమె గూడా సంపాదిస్తది కొంచెం. నేను బానే సంపాదిస్తున్నాను గదా! నాకు బానే ఉంది గదా! అని అనుకోవచ్చు గదా! ఒకటి ఇంకా చిన్న పిల్లవు కాబట్టి ప్రాక్టికల్‌గా చెప్తా. హ్మ్. స్త్రీధనం అని ఇచ్చేవాళ్ళు హ్మ్. ఇదివరకు పాతకాలంలో. ఓకే. పెళ్ళైనప్పుడు. ఎందుకు? స్త్రీధనం అంటే డబ్బు, కట్నం, డబ్బు రూపంలో కాకుండా హ్మ్. 7 వారాల నగలు, హ్మ్, అంటే వెండి పళ్ళాలు, బంగారపు పళ్ళాలు, కట్లరీ, క్రోకరీ అంతా బంగారం, వెండి ఇంక్లూడింగ్ టేబుల్స్, చైర్స్ కూడా బంగారం ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు తెలుసా? హుహు. ఓకే. నేనంత పెట్టి కొనలేను కాబట్టి నేనేదో బంగారు కలర్ ఎంచుకున్నా. 16 కోటింగ్‌లు. ఓకే. నా ఉయ్యాల, కిచెన్ టైల్స్ కూడా గోల్డ్ ఉంటాయి. హ్మ్. అది సరే మా తాతగారు ఏదో బర్మా నుంచి కింగ్స్ కాబట్టి ఆళ్ళకి ధనం అంటేనే ఇంట్లో ఉండే వస్తువాహన ఇత్యాదులు. ఓకే. ఎందుకిచ్చేవాళ్ళంటే వైషు లైఫ్‌లో ఎప్పుడు నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నాను కదా! అప్ అండ్ డౌన్స్ ఒస్తాయి. హ్మ్. ఇన్ ఎ పాయింట్ ఆఫ్ జర్నీ ఆఫ్ యాహ్! 50, 60 ఇయర్స్‌లో పెళ్లి అనేది ఒక సొసైటికల్ బంధం. హ్మ్. ఇప్పుడు ఈళ్ళతో చేసుకున్నాను, ఈళ్ళతో వదిలేసి నేను ఇంకోళ్ళతో ఉంటాను. ఆళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అట్లా ఉండేది కాదు ఇదివరకు. ఒక ఓకే. మనిషితో ఉన్నామంటే లైఫ్ లాంగ్ ఆళ్ళతో ఉండాలి. హ్మ్. సో, అలాంటప్పుడు ధనం యొక్క పార్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువుంటది. హ్మ్. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు కూడా ఎక్కువుంటాయి. ఓకే. కాబట్టి నువ్వు పెళ్లి అని అనుకుంటే డెఫినిట్‌గా ధనార్జన, సొసైటీలో ఒక స్టేటస్, వీడి దగ్గర డబ్బులు లేకపోయినా సొసైటీలో పేరుంటే డబ్బు పుడతది. వ్యాపారం చేయగలరు. హ్మ్. చేసిన వ్యాపారాన్ని నిలుపుకొని మళ్ళీ మాట పడకుండా వాళ్ళకి తీసుకున్న ధనాన్ని ఇచ్చేయగలరు కాబట్టి, స్త్రీలకి ధనం రూపంలో ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇంకొకళ్ళని చేజార్చి అడగకుండా అప్పుడు బంగారం అమ్ముకునో, తాకట్టు పెట్టుకొనో ఒక స్థితిగతి ఉన్నవాళ్ళు. ఓకే. సో, డబ్బు అనేది ఒక మనిషి
సొసైటీలో గౌరవంగా బతకడానికి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా విలువైంది. ఓకే. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికైనా. హ్మ్. ఇద్దరు మనుషులు కలిసి ఉండి పిల్లల్ని కనాలంటే దానికి ధనం కావాలి. వాళ్ళిద్దరూ డెఫినెట్‌గా ధనం గురించి ఆలోచించాలి. హ్మ్. ఇంతవరకు అర్థమైందా? యాహ్! ఓకే. ఇందులో తప్పేమీ లేదు. హ్మ్. ప్రేమ ఉన్నా లేకపోయినా పిల్లలు పుడతారు, పుట్టేవాళ్ళు. ఇద్దరు వ్యక్తులు కాపురాలు చేసి 100 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు బతికారు. హ్మ్. సో, ఇదొక సొసైటికల్ నార్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ లవ్వు, కొవ్వు, పువ్వులొచ్చాయి గాబట్టి, ఈ హ్మ్. పుష్పాలు వికసిస్తున్నాయి, వాడిపోతున్నాయి, తొక్కేయబడుతున్నాయి, చీల్చేయబడుతున్నాయి, రక్కేయబడుతున్నాయి, తుంచి నలిపి వదిలేయబడుతున్నాయి. యాహ్! సో, ఆ పుష్పాలు మనసులు అనుకుందాం. హ్మ్. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. సో, ఎప్పుడైతే మనసు ఇన్వాల్వ్ అయిందో, ఇదివరకు లాజిక్ అప్లై చేసి, సొసైటీ అప్లై చేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. హ్మ్. ఉమ్మడి కుటుంబాలుండేయి. తగాదాలొచ్చినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా కలిసుండేవాళ్ళు. యాహ్! ఇప్పుడేంటి? సాయంత్రం నన్ను కలవలేదా? హ్మ్. బ్రేకప్. హ్మ్. ఇంకోడితో బయటికెళ్తున్నా. హ్మ్. నా బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇవ్వలేదే. 12కి అందరు గర్ల్ ఫ్రెండ్స్‌కి చూపించినట్టు లవ్ చూపించలేదు. నా మీద లవ్ లేదనుకుంటా. హ్మ్. ఇంకోడితో ఇమ్మీడియేట్‌గా టిండర్‌లో టెక్స్టింగ్. ఓకే. 10 ఏళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. లివ్ ఇన్‌లో. బట్ ఈ 10 ఏళ్ళు ఎలా చూసుకున్నాడో బా చూసుకున్నాడు. హ్మ్. వాళ్ళ ఫాదర్ పోయారు. అండ్ తన ఆస్తులన్నీ ఐపీ పెట్టేశారు. ఇంకొక అబ్బాయిని చూసుకుంటున్నాను. మరి ఈ 10 ఏళ్ల రిలేషన్‌షిప్ హ్మ్. పాస్ట్ బావుంది. ఫ్యూచర్‌లో క్లారిటీ లేదు. యాహ్! డబ్బు లేకుండా నన్నేం చూసుకుంటాడు? హ్మ్. సో, ఇప్పుడున్న ఉదాంతాల ప్రకారం ప్రేమ డబ్బులు అవసరం లేదు వైష్. రైట్. ఇది నేను పచ్చిగా చెప్తా. హ్మ్. నీకు వ్యత్యాసం చెప్తున్నా. ఓకే. ఇద్దరి మధ్యలో ప్రేమ పుట్టడానికి గాని, ప్రేమ గడపటానికి ఇద్దరు మనుషులు ప్రేమగా గడపడానికి కానీ డబ్బు అవసరం లేదు. హ్మ్. బట్ ప్రేమని వ్యక్తపరిచిన తర్వాత హ్మ్. ఆ మనిషితో మనం జీవితం పంచుకుందాము. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌లోకెళ్దాము. అంటే అంతే అదేంటి అలా మాట్లాడతారు? ప్రేమిస్తే లవ్ చేసిన తర్వాత పెళ్ళే కదా అంటావు నువ్వు. హ్మ్. బట్ సొసైటీ మారిపోయిందిప్పుడు. యాహ్! ఇట్స్ ఎ డిఫరెంట్ సొసైటీ. యాహ్! నేను పెళ్లి ధనికుడిని చేసుకుంటా. హ్మ్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌లా ఉండు. హ్మ్. నా లైఫ్ స్టైల్ ఆడిస్తాడు. నా సుఖం నువ్వివ్వు. ఓకే. ఇలా అనే అమ్మాయిలు ఎంతమంది లేరు? ఉండొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నీ క్వెషన్ ఏంటి చెప్పు? నేను ఇచ్చిన క్లారిటీకి. ఇప్పుడు గూడా స్టిల్ నా క్వెషన్ అదే ఉంటది. డబ్బుని జూసో, లేకపోతే స్టేటస్ చూసో పెళ్లెందుకు జేసుకోవాలి అని. 100% చేసుకోవాలి వైషు. హ్మ్. 100% చేసుకోవాలి. మగపిల్లల సంగతి పక్కన మనం ఇంకో ఎపిసోడ్‌లో చేద్దాం గానీ, ఆడపిల్లలకి హ్మ్. ఇప్పుడు కాదు ఇది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం గడప అంటే ఇచ్చే బదులు ఒక అడుగు 2 మెట్లు ఎక్కువ వాళ్ళకివ్వాలి. ఆ! మనం ఆడపిల్లని అబ్బాయి తరఫున తెచ్చుకునే బదులు మనకన్నా 2 మెట్లు, 3 మెట్లు తక్కువ ఉన్నోళ్ళని తెచ్చుకోవాలి. హ్మ్. ఒక సంసారము సుఖంగా జరగాలి అంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. యాహ్! ఓకే. పెళ్ళికైతే డబ్బు, సొసైటికల్ వాల్యూ, నలుగురిలో తనకున్న పరువు, పరపతి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అదే నువ్వు ఒక మనిషిని ఇంకో కాంటెక్స్ట్‌లో అది సోల్ టై అవ్వనివ్వు, హ్మ్. సోల్‌మేట్స్ అవ్వనివ్వు, హ్మ్. రకరకాల సందర్భాల్లో నువ్వు ఇష్టపడినప్పుడు, హ్మ్. ఇష్టంలో కూడా అమ్మాయిలు ఈడికి డబ్బుంటే ఇష్టపడటం, డబ్బు లేకపోతే ఇష్టపడకుండా ఉండటం చేస్తున్నారు. ఓకే. సో, అది తప్పు, ఒప్పు అనేది ఎంచడానికి నాకు అర్హత లేదు. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టం అది. యాహ్! మనస్సు పడిన అబ్బాయికి ఏమీ లేకపోయినా జీవితాంతం 'జెర్సీ' మూవీలాగా కష్టపడి కాపురాలు లాక్కొచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. హ్మ్. సో, మనం డినై చేయకూడదది. రైట్. సో, నేను దీనికి ఏకీభవిస్తాను. ఒకళ్ళని పెళ్లి చేసుకునేటప్పుడు డబ్బులు కావాలి కానీ, హ్మ్. ప్రేమించి ఆళ్ళని ప్రేమని మాత్రమే ఇస్తూ ఉండడానికి డబ్బు అవసరం లేదు. ఓకే. సో, మనసుకి తెలీదు లాజిక్. బుద్ధికి తెలుస్తది లాజిక్. ఓకే. డన్. సో, నిజమైన ప్రేమ ఉంటే ఇంకోటి చెప్తాను. ఇందాక ఒక క్వెషన్ అడిగావు. హ్మ్. ప్రేముంటే ఇవన్నీ పెద్ద విషయం కాదని నిజమైన ప్రేమ. ఈ తుమ్మిడి, తొప్పాసి, చుప్పనాతి ప్రేమలు కాదు. నేను యాహ్! చెప్తున్నాను 5 సెన్సెస్ నుంచి రావాలది ప్రేమ. హ్మ్. అప్పుడు ఆత్మ బంధువులు అంటారు వాళ్ళని. ఆత్మతో ఒక బంధం ఏర్పడతది. ఓకే. సో, ఎదుటివాడికి డబ్బు లేకపోయినా ఈ అమ్మాయి ప్రేమ వల్ల వాడు ఎదుగుతాడు తెలుసా? హ్మ్. అది నిజమైన ప్రేమ. యెస్. అండ్ ఈ అమ్మాయి క్యారెక్టరో లేకపోతే ఈ అమ్మాయి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ప్రేమ లేక అమ్మాయి అంతట అమ్మాయి కృషించిపోయి ఉండే అమ్మాయికి ఒక అబ్బాయి కనుక నిజమైన ప్రేమ పోస్తే ప్రాణం పోసినట్టు ఆ అమ్మాయి ఒక అత్యుత్తమమైన మహిళగా సక్సెస్‌ఫుల్‌గా తన కెరియర్‌లోను, తన లైఫ్‌లోను హ్మ్. ఎవరితో ఆలతో వెళ్తూ తిరిగి ఉండే అమ్మాయి ఒక పద్ధతిగా ఒక భార్యగాను మార్చుకునే శక్తి ఆ అబ్బాయి ప్రేమలో ఉంది. ఉంటుంది. ఇది ప్యూర్ లవ్.
యాహ్! సో ఈ ప్యూర్ లవ్ ఇద్దరిలో ఒకళ్ళకి దొరికినా ఇంకొకళ్ళకి డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఒక సీక్రెట్ లాజిక్. అది ఓన్లీ ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ మేకింగ్. ఓకే. సెక్స్ కూడా కామంతో కోరికతో చేయడం కాదు. వెన్ దే ప్యూర్లీ షేర్ దేర్ లవ్, ఇది ఎవరు చెప్పరు, ఓకే. అట్ అ డీపర్ లెవెల్ అండ్ అ వెరీ మెచ్యూర్డ్ లవ్ మేకింగ్. దీనికి ఒక శాస్త్రం ఉంది. అది కనుక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగితే డెఫినెట్గా ఇద్దరికి డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. ఇది ఒక సీక్రెట్ కామశాస్త్రాలు. ఓకే. సో ఏమీ లేనివాడు కూడా ధనికుడై రాజ్యాలు కోల్పోయిన రాజు కూడా చిన్న భార్యలు వాళ్ళని వీళ్ళని చేసుకుంటారు చూసావా, దానికి రీజన్ అదే. ఒక అమ్మాయితో నిజంగా మనస్ఫూర్తిగా కనుక ఒక అబ్బాయి తను చేయగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా అంతే మనస్ఫూర్తిగా బాగుండాలని ఇద్దరు ఇఫ్ దే మేక్ లవ్, దే ప్రొడ్యూస్. అసలు ఏం వాళ్ళు ఏమి అదేంటి మేడం డబ్బులు గాలి నుంచి వస్తాయా, ఇట్లా అప్పటి వరకు ఎంత కష్టపడినా రాంది ఒక చిన్న ఫ్లిప్ సెకండ్ 1-2 వీక్స్లో వస్తాడు. ఇది సీక్రెట్. బట్ ఇది అంత ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఉందా? అంత మనం పక్కన వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకళ్ళని లవ్ చేయగలమా అన్న ప్రశ్న లవ్ చేసే వాళ్ళు వేసుకోవాలి. అయ్యో మేము లవ్ చేసాము, మమ్మల్ని మోసం చేసి డబ్బుల కోసం వెళ్ళిపోయాడంటే అది లవ్ కదా, అది తెలుసు నువ్వు వాడితే ఎందుకున్నావు. ఆర్ ఆ అబ్బాయికి కూడా తెలుసు నువ్వు స్వార్థపూరితమైన లవ్లే ఉన్నాయి వైషు. ఇప్పుడు నువ్వు కాదంటావా చెప్పు? ఉండొచ్చు ఇంకా నిజమైన ప్రేమలు. నేను కాదనలేను. 2 కాదనలేను. వ్యక్తి స్వార్థపూరితంగా మీద ఉండొచ్చు. ప్రేమ వచ్చేయడానికి రీజన్ అందంగానో, డబ్బులు ఉంటేనో, జాబ్ చేస్తున్నాడనో, తన్ని బాగా చూసుకుంటున్నాడనో, లేకపోతే ఆ అబ్బాయి నచ్చాడనో. ఎందుకు నచ్చాడో తెలియదు. అబ్బాయి మాట్లాడే తీరు బాగుంది, తనతో టైం గడిపితే బాగుంది, తనతో ఉంటే బాగుంది, తనతో చూస్తే బాగుంది, ఇక్కడ వరకే ఆగిపోతుంది ప్రేమ. యాహ్! ఇదేది ప్రేమ మాత్రమే అంటే ఇది మాత్రమే ప్రేమ కాదు. ఓకే. ఇంకా డీప్‌లో చాలా ఉంది. అదేంటనేది తర్వాత వీడియోలో చెప్తాను. బట్ ఇదైతే ప్రేమ కాదు. అంత మాత్రం చెప్పగలను. ఓకే. సో ఇది ప్రేమ అనుకోని ప్రేమించి బాధపడొద్దు. ఓకేనా? ఓకే. ఓకేనా? అంతే. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.